మహిమలున్నాయని సమాధి చేయండి, నన్ను మూడవ రోజు తిరిగి లేస్తానని చెప్పి మహిమలోకే ప్రవేశించినటువంటి పాస్టర్. క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి, మీ స్నేహితులకు, పొరుగు వారికి, మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి. ఓకే అండి. ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు, జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గుర్చినటువంటి అద్భుత సాక్ష్యాలు, సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు, ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. ఇది నిజమేనండి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో, ఆ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరగడం చాలా విచారకరం. నేను భావించేది ఏంటంటే, ముస్లిం సంబంధమైన బాబాలలో, హిందూ సంబంధమైనటువంటి స్వామీజీలుగాను, క్రైస్తవ్యంలో కూడా కొందరు ఆ కోవకు చెందినటువంటి వ్యక్తులు మనకి అప్పుడప్పుడు చాలా రేరుగా కనైనా మనకి తటస్థిస్తూ ఉన్నారండి. ఇది చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. మనందరికీ తెలుసు, క్రైస్తవ్యము సత్యము, క్రైస్తవ్య బోధలు పరలోకాన్ని ఇస్తాయి. యేసు ప్రభువారే సత్యదేవుడు, నిజమైన లోకరక్షకుడు, సృష్టికర్త. ఇంకా ఆయన నమ్మకపోతే నిత్య నరకమే, అందులో ఎలాంటి సందేహం లేదు. నేను మరలా చెప్తాను, యేసుక్రీస్తును నమ్మని వారికి నిత్య శిక్ష, నరకాగ్ని తప్పదు. దాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభు వారిని నమ్మి తీరాలి, ఆయన మాటలు వినాలి, ఆయన రక్తంలో కడగబడాలి. అప్పుడు నీవు నిత్య జీవం ప్రవేశిస్తావు. అయితే కొంతమంది పాస్టర్ల వలన క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుందండి. నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి చెడ్డ పేరు వస్తుందండి. కొంత క్రైస్తవ్యం దూషించబడుతుంది, అపహాస్యం చేయబడుతుంది. ఇది చాలా దురదృష్టకరం. అయితే మరి ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఒక చర్చిలో ఈ సంఘటన జరిగిందండి. జాంబియన్ చర్చ్ పాస్టర్ జేమ్స్ గారు, ఆఫ్రికా దేశంలో ఉన్న జాంబియన్ చర్చ్ ప్రీస్టుగా ఉన్నటువంటి ఒక ఫాదర్ అనండి, సరే పాస్టర్ అనండి, ఆయన తను తాను దైవదూతగా చెప్పుకుంటూ ప్రసంగాలు చేసేవాడంట. సరే, అద్భుత కార్యాలు జరిగి ఉండొచ్చేమో. అద్భుత కార్యాలంటే నువ్వు చేస్తావా, నేను చేస్తానా? లేదే, దేవుడు చేస్తాడు. ఆ అవసరత కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రేమించి సేవకుడిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డకు మేలు చేస్తున్నాడు. అంత మాత్రం నాకేదో శక్తులు ఉన్నాయంటూ నన్ను నేను మోసం చేసుకోవటం, అది నాకే నష్టం. తిను జేమ్స్ గారు దైవజనుడు, లేకపోతే ఈయన ఎక్కడైతే పాస్టర్నే రాశారండి. నాకు తెలిసి ఈయన ఫాదర్ అయి ఉంటాడు. సాధారణంగా పాస్టర్స్ కాస్తంత ఎక్కువ వివేకం కలిగి ఉంటారు, కాస్తంత ఎక్కువ రూమర్స్ లేకుండా ఉండేది పాస్టర్స్. ఫాదర్స్ వేరు, పాస్టర్స్ వేరు. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. సరే, టోటల్గా ఈయన తన శిష్యులతో ఏం చెప్పాడంటే, యేసు ప్రభు వారిలాగా నేను సమాధిలోకి వెళ్తాను, 3 రోజుల తర్వాత సమాధి తవ్వి తీయండి, నేను సజీవంగా బయటకు వస్తానని చెప్పాడు.
సరే, అలాగే వాళ్ళు ఏం చేశారంటే, అబ్బో మా అయ్యగారికి చాలా మహిమలు ఉన్నాయి, మరి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి భావించి అందరూ కలిసి ఆ సమాధి త్రొవ్వి చేతులు వెనక్కి కట్టేసి ఆయన సమాధిలో పెట్టి పూజ చేశారు. సరే, ఆయన చెప్పినట్లుగానే ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. మరి 3వ రోజున పాపం అక్కడ ఏం జరిగిందో ఏంటో విచారిద్దామని చెప్పి వీళ్ళు ఎంతో ఆతృతతో వెళ్ళారు. సరే, ఆయన ఏం చెప్పాడు, 3వ రోజు నేను సజీవంగా బయటికి వస్తాను, 3 రోజుల తర్వాత మాత్రమే నన్ను సమాధి తీయండి అని చెప్పాడు. చూడండి ఎంత విచారం అండి. 3వ రోజున వెళ్ళి త్రొవ్వి చూస్తే ఏముందండి, మంటిలో ఉన్న పాస్టర్ గారు మహిమలోకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు, ప్రాణం పోయింది. ఎంత దురదృష్టం అండి. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు? ఆ గతంలో కూడా ఒక వీడియో చూసామండి, ఆఫ్రికా దేశానికి సంబంధించి. పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినా వారికి హాని చేయదు, తేళ్లు విషం కానీ పాముల విషం కానీ విషం కానీ ఏది పని చేయదు అన్నటువంటి మాటలను ఆధారం చేసుకొని దేవుని సెలవు లేకుండా తనిష్టానుసారంగా ఒక సర్పాన్ని కూడా తీసుకొచ్చి ఇలాగా ప్రసంగం చేస్తూ దగ్గర పెట్టుకొని, నన్ను కుట్టినా నాకేం కాదు, అది నన్ను కాటేసి నాకేం కాదు అన్నట్టుగా పాస్టరు ఆ పాముని ఎత్తుకొని ఇలా పట్టుకొని అదే ప్రసంగం చేస్తున్నాడు. కస 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 పొడిచేసిందండి, కాటేసింది. మనం చెల్లిస్తున్నాడా, అది కాటేస్తున్నా వదిలిపెట్టట్లా. అలా ప్రజలు చూస్తుండగానే రక్తం కారింది. ఆటోమేటిక్గా స్పృహ కోల్పోయి పాస్టర్ పడిపోతే వెంటనే పక్కన ఉన్న వాళ్ళు లేపుకొని హాస్పిటల్కి చూపోయారు. ఏంటండి ఈ అజ్ఞానం? ఇది అజ్ఞానమే కదా. అసలు అక్కడ దేవుడు చెప్పిన మాటల భావం ఏంటి, అది ఎప్పుడు వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది, ఎందుకు వర్తిస్తుంది, ఎలా దాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్న పాయింట్స్ పక్కన పడేసి ఈ మూర్ఖంగా నేను అంటాను, వీళ్ళ దగ్గర ఒక దైవాత్మలు ఉంటాయండి. అవును, ఈ దైవాత్మల చేత వీళ్ళు ప్రేరేపించబడిపోయి ఒక్కొక్కసారి ఆ దైవాత్మల చేత అద్భుత కార్యాలు దయ్యాలు చేయవా, దయ్యాలు చేస్తాయి కదా అద్భుతాలు, ఎందుకు చేయవండి? మోషే అద్భుతాలు చేశాడు యేసు నామంలో అనుకుందాం. మరి మాంత్రికులు మంత్రశక్తులను ఉపయోగించి సాతాను దుష్టశక్తుల ప్రభావంతో వాళ్ళు చేశారు. నీళ్ళు రక్తంగా మారిస్తే నీళ్ళు రక్తంగా మార్చారు, పేలు రప్పిస్తే పేలు రప్పించారు, కప్పలు రప్పిస్తే కప్పలు రప్పించారు. ఇలాగ వీళ్ళు చేసినవన్నీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళే శక్తితో చేశారు, దయ్యపు శక్తితో చేశారు. కాబట్టి ఇప్పుడు జరిగిపోతున్న అద్భుతాలన్నీ దేవుడే చేస్తున్నాడు అని కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఇదొక అంశం, దాన్ని అట్లా ఉంచేద్దాం. కనుక దయచేసి ఏ పాస్టర్స్ కూడా ఇలాగ తప్పులు చేయకండి. ఇది చాలా దురదృష్టకరం అండి. మరి ఆ పాస్టర్ గారు చనిపోయారు, తనకు తానే తన ప్రాణాన్ని తీసుకున్నట్టు అయ్యింది. చూసారా, ఏదో కొండ నాలుగు ముందేస్తే ఉండ నాలుగు ఊడిందంటారు. ఏదో మనుషుల మధ్య ఘనత పొందడానికి, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి మరి తాను ఏం గ్రహించి అన్నాడో తెలియదు కానీ మనకి, మరి సైతం ఎందుకు అలా పూనిందో అతనికి మనకు తెలియదు కానీ అతని నిత్య నరకంలోకి తీసుకెళ్ళిపోయిందని మనం చెప్పాలి, అంతే కదా. ఇది చాలా విచారం అండి. దైవ సేవకులైనటువంటి వారు అర్థం చేసుకోండి. క్రైస్తవులైనటువంటి వారు జాగ్రత్తగా ఉంటూ ఆ వాక్యానుసారంగా చక్కగా వాక్యం చదువుకుంటూ వాక్యాన్ని పరిశీలిస్తూ అలాగే జీవించండి. ఏదో అయ్యగారు చెప్పేశాడండి ఇలా చేసేస్తాను కాదు. ఖచ్చితంగా వాక్యాన్ని కూడా చదవండి, పరిశీలించండి, నేర్చుకోండి, వినండి, ప్రార్థన చేయండి. ఇది మనకు దీవెన, మీ పిల్లలకి దీవెన. అంతేగాని ఇలాగా మూఢ విశ్వాసాలతో, మూఢభక్తి అంటారు దీన్ని, మూఢనమ్మకాలు అంటారు. విశ్వాసం వేరు, మూఢనమ్మకాలు వేరండి. కనుక మరి ఆఫ్రికా దేశంలో పాస్టర్ గారు మరి అర్ధంతరంగా తన తనువును చాలించాల్సి వచ్చింది. నిజంగా చాలా దుఃఖకరం అండి, దురదృష్టకరం. ఇలాంటి వార్తలు మరలా రాకుండా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. వందనాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe Christu Vijayam.